ఓం గం గణపతయే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనేభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మిథున సంక్రమణ శుభాకాంక్షలు. సింహరాశి వారికి జూన్ 15 నుంచి జూలై 15వ తేదీ వరకు కూడా సూర్యగ్రహము మిథున రాశిలో సంచారము మిగతా గ్రహాల యొక్క రాశుల యొక్క మార్పు వలన కలిగేటటువంటి సంచార స్థితి ఫలితాలను మనం గనక తెలుసుకోగలిగితే మన జీవితంలో కలిగేటటువంటి ఎన్నో ఇబ్బందులని, ఎన్నో సమస్యలని, ఎన్నో అవరోధాలని, అవమానాలని, అనుమానాలని కూడా తీసివేసేటటువంటి శక్తి మనకి పరిహారాల రూపకంగా మనకి లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సింహరాశ్యాధిపతి అయినటువంటి రవి మరి సంక్రమణం అంటే సూర్యుడికి మాత్రమే చెల్లుతుంది. మిగతా గ్రహాలు ఈయన చుట్టూ తిరుగుతాయి కాబట్టి సూర్యుడు బలంగా ఉంటే మిగతా గ్రహాలు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న వారి యొక్క జన్మజాతకం వీరికి అనుకూలించిన చాలా వరకు యోగం కలుగుతూ ఉంటుంది. మరి సింహరాశ్యాధిపతి అయినటువంటి రవి మిత్రక్షేత్రమైనటువంటి మిథున రాశిలో లాభస్థానంలో ఉండటం అత్యంత శుభయోగప్రదము. వీరి యొక్క ఆరోగ్య పరిస్థితులు చాలా వరకు మార్పులు జరుగుతాయి. మంచి ఆరోగ్యవంతులై ఉంటారు. అనుకున్న ప్రతి కార్యక్రమాలు, సంకల్పాలు కార్యసిద్ధి దాల్చే రూపకంగా వీరు ప్రయత్నాలు అధికంగా చేస్తూ ఉంటారు. ధైర్యము, సాహసము, పట్టువీడనటువంటి విక్రమార్కత్వము, బుద్ధి చేతనత్వము, మంచి ఆత్మవిశ్వాసంతో వీరు ఏదైతే ఇక్కడ ఆలోచిస్తారో మనసుని లంఘింపచేసి ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే సంధించి బాణం వేస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు లభిస్తాయో అటువంటి ఫలితాలు వీరికి లభిస్తాయి. సింహరాశి వారు ఎంతో మంది మిత్రులు, నూతనంగా పరిచయమైనటువంటి వాళ్ళు వీరి యొక్క ఉద్యోగ అవకాశాలకి ఎంతో తోడ్పడతారు. ప్రమోషన్స్, ఉద్యోగాదుల్లో ప్రమోషన్స్ కి వీరి యొక్క సహాయ సహకారాలు వీరికి ఆత్మ సంతృప్తిని ప్రసాదిస్తాయి. ఏది ముట్టుకున్నా ధనలాభమే, ఏది ముట్టుకున్నా వ్యాపార లాభమే. ఏ ఆకాంక్ష అయినా సరే వీరు నెరవేర్చుకునేటటువంటి ఆత్మశక్తి, చైతన్యము వీరిలో కలిగే అవకాశం ఈ సింహరాశి వారికి కలుగుతుంది. ముఖ్యంగా సంతాన లాభం అనేటటువంటిది వీరికి అత్యంత యోగప్రదంగా కలుగుతోంది ఈ యొక్క సింహరాశి వారికి. అట్లాగే వీరు ఏదైతే ఒకప్పుడు అనుకోని 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తాయి అనుకుంటారో అటువంటి విషయాలన్నీ కూడా వీళ్ళకి చక్కగా లాభదాయకంగా కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అది మ్యాచెస్ పరంగానా, లేకపోతే క్రీడా రంగాల్లో కానీ, లలిత కళల్లో కానివ్వండి, లేకపోతే ఉద్యోగ పరంగా కానివ్వండి, గవర్నమెంట్ సంస్థల్లో కానీ, పెట్టుబడుల పరంగా ఏ డబ్బు పెట్టినా వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంది. సూర్యబలం అంత యోగకరంగా ఉంది వీళ్ళకి. తండ్రి యొక్క ప్రేమ, ఆప్యాయతలు వీరికి విశేషమైనటువంటి భోగ భాగ్యాలను ప్రసాదిస్తాయి. తండ్రిని మీరు ఎంత ఆరాధిస్తే అంత సుఖప్రదం కలుగుతుంది. అయితే జన్మజాతకంలో ఏదైనా పితృదోషాలు, సూర్యదోషాలు, సూర్యుడు సరిగ్గా లేకపోయినా సరే ఈ యొక్క యోగాలు కాస్త కొంత ఇబ్బందులు కలుగజేస్తాయి. కాబట్టి రేపు వచ్చేటటువంటి జూన్ 15వ తేదీ అమావాస్య సోమవారము మిథున సంక్రమణం కలగటం చాలా విశేషత్వము. ఈ రోజున తల్లిదండ్రులు ఎవరికైనా లేకపోతే కనుక వారు తిలతర్పణాలు వదిలి బ్రాహ్మడికి అన్న సమారాధన కానీ, లేకపోతే బ్రాహ్మడికి స్వయం పాగదానం కానీ చేయండి. ఈ లాభాలన్నీ కూడా మీకు కలగడానికి అవకాశాలు. ముఖ్యంగా సింహరాశికి అష్టమంలో ఉన్నటువంటి అష్టమ శనిగ్రహ ప్రభావము ఒకంత ఆర్థికపరమైనటువంటి ఆకస్మిక ధన నష్టాలని, అట్లాగే చేసేటటువంటి వ్యాపారాదుల్లో వీరి యొక్క బుద్ధి చేతనత్వము దెబ్బతిని ఆర్థికంగా నష్టపోయేటటువంటి వ్యాపార లక్షణాలు కలగటము, కుటుంబంలో అకస్మాత్తుగా ఉన్నటువంటి విరోధత్వాలు కలగటము, బంధువులు విరోధత్వంగా మారటము, అట్లాగే వీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ వ్యాపారాదుల్లో ఆకస్మికంగా లే ఆఫ్లు జరగటము, లేకపోతే విపరీతమైనటువంటి ఉద్యోగ గండాలు, వ్యాపారాల్లో నష్టాలు జరగడానికి అవకాశము. అష్టమశనే కాకుండా వీరికి జన్మ రాశి నుంచి, సింహరాశి నుంచి 12లో ఉన్నటువంటి బుధ, గురు, శుక్ర గ్రహాలు 3 కూడా వీరికి ధన నష్టాలు కలుగజేయడంలో అత్యంత ప్రాధాన్యత, ప్రామాణికత కలిగి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు అనారోగ్య పరిస్థితులను కలుగజేస్తూ అనుకున్న ప్రతి కార్యక్రమాల్లో ఆటంకాలని, విఘాతాలని కలుగజేస్తూ ఉంటాడు. సరే, సూర్యగ్రహ బలం ఉంది కాబట్టి కొంతవరకు కేతువు వీరికి అనుకూలమైన ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి రాహువు మరి వివాహ ప్రయత్నాలలో వీరికి అన్నీ కూడా దినదిన గండమే అని చెప్పుకోవాలి. దగ్గరగా వస్తే వివాహాలు ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే రాహుకేతువుల యొక్క దోషము సింహరాశి వారికి కాల సర్ప దోష యోగంగా పరిణమించింది ఎన్నో నెలలు బట్టి. ముఖ్యంగా జన్మజాతకంలో కూడా వీరికి గనక రాహుకేతువులు జన్మ లగ్నానికి ఇలాగే కనుక సంబంధాలు ఉన్నా,
లగ్నాధిపతి రాహుకేతువులతో సంబంధం ఉన్న, చంద్రుడికి కానీ శుక్రుడికి కానీ కుజుడికి కానీ రాహుకేతువులతో సంబంధం ఉంటే వివాహాలు జరగడం చాలా కష్టంగా ఉంటుంది. భార్యాభర్త ఒకవేళ వివాహమై భార్యాభర్తలు చక్కగా అన్యోన్యంగా ఉంటున్నారు కదా అనుకునే లోపల కొన్ని నెలలకో కొన్ని సంవత్సరాలకో విపరీతమైనటువంటి ఎడబాట్లు, కోర్టు సమస్యలు. కొంతమందికి వ్యాపారాదుల్లో భాగస్వామ్య లోపం కలగటం, భాగస్వాములు విడిపోవటము, లేకపోతే వ్యాపారంలో తీవ్రమైనటువంటి ఒత్తిడి, అధికారుల వలన బాధలు, అట్లాగే వీరు చేసే వ్యాపారం దివాలా తీయటం. ఇట్లా సింహరాశి వారికి గ్రహస్థితి చాలా ఆగమ్య గోచరంగా ఉంది. ఒక్క రవిబలం మాత్రమే వీరి యొక్క ఆత్మ చైతన్య శక్తి, ఆత్మబలము, సోల్ ఎనర్జీ మాత్రమే వీరిని కాపాడుతూ ఉంటుంది. మిగతా గ్రహాలన్నీ కూడా ఆర్థికంగా కానీ, వ్యాపార పరంగా కానీ, కుటుంబ పరంగా, మిత్రత్వ పరంగా, బంధువుల పరంగా, అట్లాగే వీరు అనుకున్నటువంటి సంకల్ప పరంగా, ఉద్యోగరీత్యా పూర్తిగా అన్ని కూడా విభేదాలు, విఘాతాలు కలగజేస్తూ అనుకున్న ప్రతి సంకల్పము ఆటంకాలు కలగటము, ఫెయిల్ అయిపోవటము, సౌఖ్యము కాస్త అసౌఖ్యంగా మారటం, వాహన ప్రమాదాలు కావచ్చు, ఉద్యోగాలలో ఉన్నటువంటి పరిస్థితులు మారిపోవటం, గృహ మార్పుళ్ళు, గృహాలలో సమస్యలు, ముఖ్యంగా వీరికి దశమంలో ఉన్నటువంటి కుజుడు సింహరాశికి దశమ స్థానంలో కుజుడుండి ఈ యొక్క జన్మరాశిని చూడటం ద్వారా చదువుకునేటటువంటి విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్య పట్ల ఆసక్తి తగ్గటం, తండ్రి గారి యొక్క ఆదాయ వ్యవహారాల్లో లోపత్వం కలవడం ద్వారా వీరు అనుకున్నటువంటి చదువుని చదువుకోకపోవటం, గృహ సంబంధిత విషయాల పరంగా వీరికి కొంత ఆలోచన వైఫల్యం కలగటము, దుర్వ్యసనాల వైపుకి ఆలోచనలు కలగటము, ఇట్లా చెప్పుకుంటూ పోతే నెగిటివ్ ఎనర్జీ సింహరాశి వారికి అధికంగా ఉంది. కాబట్టి వీరు ముఖ్యంగా నవగ్రహాలన్నిటికీ సంబంధించినటువంటి పాశుపత రుద్ర హోమాన్ని ఆచరించడం చాలా విశేషప్రదం. ముఖ్యంగా వీరికి సింహరాశి వారికి ఈ శని త్రయోదశి ఈ నెల జూన్ 13, జూన్ 26 కానీ 27 కానీ 29 కానీ వస్తోంది. ఈ రెండు కూడా అత్యంత కీలకమైనటువంటివి. శని త్రయోదశి ఈ జూన్ 13న శనివారము, అలాగే మాస శివరాత్రి రావడం విశేషప్రదం. కాబట్టి ఈ రోజున అటు శనీశ్వరుడికి ఇటు శివుడికి కూడా ఎవరైతే అభిషేకాలు చేసుకొని అర్చనలు చేసుకుంటారో, శనికి దానం ఇస్తారో అష్టమ శని దోషం పోతుంది. సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర పాశుపత హోమం కానీ చేసుకున్న ఎలా జాతకంలో, ఎందుకంటే గోచారంలో ఈ దోషాలు కనిపిస్తుంటే మీ యొక్క జన్మ జాతకంలో వివాహపరంగా ఆటంకాలు, ఇబ్బందులు, ఎడబాట్లు, కోర్టు సమస్యలు, అట్లాగే భూ సంబంధిత ఇష్యూస్, ఆర్థిక పరమైనటువంటి ధన నష్టాలు, ఉద్యోగంలో లేఆఫ్లు, ఉద్యోగాలు పోవటము, మళ్ళీ వస్తుందో రాదో నమ్మకం లేక బంధువులే మోసం చేయటం, కుటుంబ పరంగా ఎన్నో విద్వేషాలు, ఉన్నటువంటి మాట పట్టింపులు, తల్లిదండ్రులతో విడిపోవటము, అన్నదమ్ములతో విపరీతమైనటువంటి అగాధాలు, విఘాతాలు, ఇవన్నీ కూడా రావటానికి ముఖ్య కారణం జన్మజాతకంలో దశలు, అంతర్దశలు, లగ్నము. కాబట్టి దశలు, అంతర్దశలు యోగించకపోతే ఈ రవిబలం కూడా చేసేది ఏమీ లేదు. పూర్తిగా వీరు నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి సరైనటువంటి గురువుని మీరు ఎంచుకొని ఆ గురువుతో మీ యొక్క జన్మజాతకాన్ని పరీక్ష చేసుకొని అప్పుడు మాత్రమే ఈవెంట్స్ పరంగా మీరు ముందుకు వెళ్ళండి. అది విద్య, వివాహమా, ఆర్థిక పరమైన విషయాల, వ్యాపారమా, ఉద్యోగమా, అవతల వ్యక్తులతో సంప్రదింపులా, ఏ విషయమైనా సరే చెయ్యాలి అనుకుంటున్న ముందు గురువుని సంప్రదించి మీ జాతకంలో ఏదైనా కనుక ఆగమ్య గోచరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి దశలు, అంతర్దశలు జరిగితే మటుకు తప్పకుండా వాడికి తగ్గ పరిహారాలు ఆచరించుకొని మాత్రమే మీరు ముందుకు వెళ్ళండి. జ్యోతిష్యాన్ని పురాణంగా వింటే మీకు మిగిలేది ఏది లేదు. పురాణం వింటే పుణ్యమన్న వస్తుంది, మోక్షమన్న లభిస్తుంది. జ్యోతిష్యాన్ని వినాలి, జ్యోతిష్యాన్ని తెలుసుకున్న వాళ్ళు కంపల్సరీ ఏదైనా పరిహారం చేసుకోండి. ఎందుకంటే గురువు ఏది కూడా తన కోసం చెప్పడం, మీకోసమే చెప్తారు. కానీ దాన్ని విశ్లేషణగా చెప్పి మీకు అర్థమయ్యే రీతిగా చెప్పేటటువంటి గురువును మీరు ఎంచుకోవడం మీ యొక్క విశేషమైనటువంటి భాగ్యంగా మీరు భావించండి. కాబట్టి తప్పకుండా మీరు లక్ష్మీదేవిని ఆరాధించండి, విష్ణుమూర్తిని ఆరాధించండి, విష్ణు సహస్రనామం చదవండి. ముఖ్యంగా హనుమంతుడి యొక్క పారాయణ, దుర్గాస్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్య జపము, సుబ్రహ్మణ్య కళ్యాణము మీకు అత్యంత యోగప్రదమైనటువంటి విశేషాన్ని కలగజేస్తుంది. ధర్మో రక్షతి రక్షతః. సర్వే జనాః సుఖినో భవంతు.